హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి టాకు పుల్లగూర ఇంకా పుదీనా పచ్చడి చేస్తున్నానండి. 2 కూడా రైస్‌లోకి చాలా బావున్నాయి. అయితే ఇదొచ్చేసి మండే రోజున వ్లాగ్. మండే రోజు తిరుపతిలో ఉన్నానని చెప్పాను కదా! 2 డేస్ ఉండిన్నానండి. 2 డేస్ కూడా వ్లాగ్స్ 2 కూడా అక్కడే షూట్ చేశాను. అయితే ఇదొచ్చేసి మండే రోజున చేసింది. తోటాకు పుల్లగూర ఇంకా పుదీనా పచ్చడి చేశాను. రైస్‌లోకైతే సూపర్‌గా ఉన్నింది. ఆకుకూరని లేతగున్నది తీసుకోవాలండి. ముదిరిదైతే అసలు బావుండదు పుల్లగూరకి. లేతది తోటాకు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని, ఇసుక ఏం లేకుండా మంచిగా కాడలు కూడా లేతవే ఉండాలి. తీసేసుకొని మంచిగా తుంచి వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఆకుకూర కోసం టమాటోస్ పండువి తీసుకున్నాను. ఇంకా పుదీనా కోసం అయితే పుదీనా పచ్చడి కోసం కొద్దిగా దోరగా ఉన్న టమాటోస్ తీసుకున్నాను. పచ్చివి దొరికితే ఇంకా మంచిది. చాలా బావుంటుంది. అయితే పులగూర కోసం మాత్రము ఆకుకూర పులగూర కోసం టమాటోస్ కానివ్వండి, ఆనియన్స్ అన్నీ కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసి పెట్టుకోండి. వీలైతే చాపర్‌లో కూడా చాప్ చేసేసుకోవచ్చు. ఇంకా పుదీనా పచ్చడికి మాత్రం కొద్దిగా మామూలుగా మనము మీడియం సైజ్‌లో కట్ చేసుకున్నా సరిపోతుంది. మనం మిక్సీ వేస్తాం కదా! కాబట్టి ఎలాగో అలా మీడియం సైజ్‌లో కట్ చేసుకొని పెట్టేసుకోండి. టమాటోస్ మాత్రం కొద్దిగా దూరగా ఉన్నవి తీసుకోండి. ఇంకా రెండిటికి నేను పండు మిరపకాయలు తీసుకుంటున్నాను. 2 రెసిపీస్ కూడా నేను పండు మిరపకాయలే యూజ్ చేస్తున్నాను. దొరికినప్పుడన్నా ట్రై చేస్తూ ఉండాలి గదండీ! పండు మిరపకాయలు టేస్ట్ బావుంటాయి అంటారు కదా! దొరికినప్పుడన్నా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఫస్ట్ పులిహోర చేస్తున్నానండి. పులిహోర కోసము స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, కరివేపాకు, తర్వాత తెల్లగడ్డను కూడా యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని కారానికి సరిపడా పండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మిక్స్ చేసి వేశాను. ఇలా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోండి. ఆనియన్ కూడా బాగా సన్నగా చూడండి ఎంత సన్నగా కట్ చేశానో అంత సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకొని ఆనియన్స్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అలానే మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆకుకూరని అది కూడా వేసేసుకోండి. ఆకుకూరలో ఇసుక ఎక్కువ ఉంటది. ఒక 4, 5 సార్లు కడుక్కోండి వాటర్ ఎక్కువ వేసి. ఆకుకూరని వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్‌లో ఫ్రై చేయండి. ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసి ఆకుకూర బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండండి. కాడలు చూడండి. కాడలు కూడా చాలా బావుంటుంది. తర్వాత కట్ చేసుకున్నాం కదా! టమాటోస్ కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. కూర కొంచెం ఎక్కువగా ఉంటుంది. వదుగుతుంది. టమాటోస్ వేసిన తర్వాత ఉప్పు, పసుపు ఇంకా ధనియాల పొడి యాడ్ చేశాను. కారప్పొడి వేయట్లేదండి. కారం అంతా కూడా మనకి పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయల్లో నుంచే కావాలి. అందుకని కారం వేయట్లేదు. తర్వాత వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం అలా ఉడికించండి. తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేస్తూ ఆకుకూర బాగా ఉడికి టమాటోస్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు ఉడికించండి. మధ్యలో కావాలనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. లేత ఆకుకూరే కాబట్టి వాటర్ కూడా కొంచెం తక్కువగానే పడుతుంది. జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఉడికించండి. మూత పెట్టి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతుంది కదా! టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోతాయి. ఈ గ్యాప్‌లో నేను రైస్ కూడా కడిగేసానండి. బియ్యం కూడా కడిగి నానబెట్టి పెట్టాను. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్‌లో పెట్టేస్తున్నాను నేను రైసు. యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టేసాను. 2 విజిల్స్ వస్తే రైస్ అయిపోతుంది. రైస్ కూడా పెట్టేసాను కదా! ఇంకా ఈలోపు ఈ ఆకుకూర కూడా బాగా ఉడికిపోయింది. వాటర్ కూడా బాగా దగ్గర పడింది కదా! ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయంత సైజ్ చింతపండులో నుంచి రసం తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ రసంని కూడా యాడ్ చేసుకోండి. స్టార్టింగ్‌లోనే పెట్టేసుకోండి. నానబెట్టి పెట్టుకుంటే తొందరగా మనకి పలుపొచ్చేస్తది గదా! కాబట్టి చింతపండు రసంని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని కూర బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండండి. ఒక 5 నిమిషాలు పడతది. ఈ విధంగా కూర బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి తోటాకు పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆకుకూర పులిగూరలు ఏ ఆకుతో అయినా కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసాను. తర్వాత పుదీనా పచ్చడి చూద్దాము. పుదీనా పచ్చడి కోసం ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక 5, 6 మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు చాలా బావుంటుంది. ఒకసారి యాడ్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత ఒక 4 తెల్లగడ్డ రెమ్మలు, తర్వాత పండు మిరపకాయలని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని
పండు మిరపకాయలకి లైట్‌గా ఘాట్లు పెట్టి యాడ్ చేసుకోండి. లేకపోతే పేలుతాయి. నేను ఘాట్లు పెట్టాను. లేకపోతే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఈలోపు మనకి అన్నం కూడా అయిపోయింది. అన్నం స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత పుదీనాను కూడా మంచిగా వాష్ చేసుకున్నాం కదా! దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుతూనే ఉండండి. పుదీనా కొద్దిగా టైం పడతది. పచ్చిదనం ఉంటది. ఆ స్మెల్ అనేది ఉంటుంది. కాబట్టి పుదీనాని మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేస్తూనే ఉండండి. పుదీనాలో ఉన్న వాటర్ కొద్ది కొద్దిగా ఇంకిపోయే కొద్దీ స్మెల్ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని కూడా యాడ్ చేసుకోండి. టమాటోస్ మీకు ఇంకొంచెం పచ్చివి దొరికితే కూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది పచ్చి టమాటోస్ వేస్తే. తర్వాత టమాటోస్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు తొందరగా ఉడకడం కోసం టమాటోస్‌ని నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను. ఇంకా పసుపు కూడా వేసేసాను. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు బాగా కలుపుకుంటూ మొత్తం బాగా కలిసేలాగా మూత పెట్టేసి ఉడికించండి. మూత పెట్టి ఉడికించండి. వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా టమాటోస్ కూడా మనకి బాగా సాఫ్ట్ అయిపోతుంది. మధ్య మధ్యలో మూత పెట్టి ఉడికించుకుంటూ టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు ఉడికించుకుంటూనే ఉండండి. కొద్దిగా టైం పడుతుంది. పచ్చి టమాటాలు కదా! కొద్దిగా దూరగా ఉన్న టమాటోస్ కదా! కాబట్టి. మొత్తం బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసేసుకోండి. వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించండి. ఇలా ఉడికిస్తూ ఒక 2, 3 నిమిషాలు బాగా ఉడికించి మొత్తం అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. వాటర్ కూడా బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకొని జస్ట్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. పేస్ట్‌లాగా అస్సలు చేయకండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే చాలా బావుంటుంది. ఈ స్టైల్‌లో ఒక్కసారి చేసి చూడండి. డెఫినిట్‌గా మీ ఇంట్లో ఆళ్ళందరూ ఇష్టపడతారు. దీన్నంతా కూడా నేను ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను. దీనికి తాలింపు పెట్టకండి. అస్సలు బావుండదు. రైస్‌లో తినే వాటికి తాలింపు పెట్టకండి పచ్చళ్ళకి. పచ్చి ఆనియన్స్ కానీ, లేకపోతే పచ్చిమిరపకాయని కానీ, లేకపోతే పచ్చిమిరపకాయని ఆయిల్‌లో ఫ్రై చేసింది కానీ తీసుకుంటే చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ వేసుకుంటున్నాను నేనిక్కడ. మేము కారం ఎక్కువ తినమండి. అందుకే ఆనియన్స్ వేసేసాను. వేసేసి కలిపి పక్కన పెట్టేసాను. పచ్చడి రెడీ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది కదా! రైస్ ప్రెషర్ పోయిన తర్వాత సర్వ్ చేసేసుకుంటాము. ఇంకా ఆకుకూర పుల్లకూర కూడా రెడీ అయిపోయింది. ఇది మండే రోజున వ్లాగ్ అండి. ఇది మా రెసిపీస్. టేస్ట్ చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతే వీడియో. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.